హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ రహిత రుణాలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క రుణాలనేటివి మనం ఎలా తీసుకోవాలి, మనకు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల స్కీమ్స్ అందిస్తూ ఉంటాయి. వీటిలో వడ్డీ రహిత రుణాలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనౌన్స్ చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను నిర్వహిస్తుంది. వీటిలో సేవింగ్స్ పథకాలతో పాటు రుణాలు ఇచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయి. ప్రజల అవసరాలు సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను అందిస్తుంది. ముఖ్యంగా పేదల కోసం కొన్ని ప్రత్యేక పథకాలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా మహిళల కోసం మరో పథకం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాల్లో కీలకమైంది మహిళలకు ఉద్దేశించిన లఖ్పతి పథకం, లాక్ దీదీ పథకం. ఈ పథకం మహిళా స్వయం సమృద్ధికి సంబంధించింది. మహిళల్ని అన్ని రంగాల్లో సమృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లో వృద్ధి చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఆర్థికంగా మహిళలను నిలదొక్కునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాఖ్పతి దీదీ పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు 5 లక్షల రుణాలను మనకు అందిస్తుంది. ఈ యొక్క 5 లక్షల రుణానికి ఎటువంటి వడ్డీ లేకుండా కూడా మంజూరు చేస్తుంది. ఈ పథకం గురించి మనం ఎలా పొందాలంటే, గత ఏడాది ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం లాఖ్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. మహిళల స్వయం సమృద్ధి కోసం స్కీమ్ మొదలైంది. వ్యాపారం చేయడం ద్వారా ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందేలా చేయడమే ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రాథమిక లక్ష్యం, అనగా దీని యొక్క ఉద్దేశం. దీనికోసం మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే డ్వాక్రా గ్రూపులు సభ్యురాలు కావాల్సి ఉంటుంది. అంటే డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ వడ్డీ లేని 5 లక్షల రూపాయల రుణం అనేది వస్తుందన్నమాట. మహిళలు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే బిజినెస్ ప్రాజెక్టుతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవాలి. స్థానికంగా ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సభ్యురాలుగా ఉండాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే డ్వాక్రా మహిళల గ్రూప్ అనమాట, పొదుపు గ్రూపు. ఈ పొదుపు గ్రూపులో మహిళలకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుంది. మహిళల్లో ఉన్న స్కిల్స్ను గుర్తించి వాటికి ఈ యొక్క శిక్షణ శిబిరాల ద్వారా మరింత నైపుణ్యాన్ని అందిస్తారన్నమాట, మెరుగుపరుస్తారు. అప్పుడు ఈ యొక్క ఎస్జిహెచ్ గ్రూపుల్లో అంటే పొదుపు గ్రూపుల్లో చేరిన తర్వాత తాము చేయాల్సిన బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్లతో లాఖ్పతి దీదీ యోజన పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత మనకు ఈ యొక్క పొదుపు గ్రూపు ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వం ఈ అప్లికేషన్ను పరిశీలించి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్లారిటీగా ఒకసారి సింపుల్గా చెప్తాను. సో వచ్చినటువంటి అప్డేట్ మీరు క్లారిటీగా విన్నారు కదా. సో దీన్ని క్లారిటీగా సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్తాను చూడండి. మనం ఎవరైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పొదుపు గ్రూపుల్లో ఉండాలి. సో పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క వడ్డీ లేని రుణాలు అయితే వస్తాయి. సో ఇది మనకు 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. ఈ యొక్క పథకం పేరు లాఖ్పతి దీదీ పథకం. ఈ యొక్క లాఖ్పతి దీదీ పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, బిజినెస్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నాయన్నమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ని మీరు తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫ్లోర్ మిల్ పెట్టుకోవాలనుకోండి, అంటే పిండి మిల్ అలాంటివి పెట్టుకోవాలనుకోండి. సో దానికి సంబంధించినటువంటి మీరు కొటేషన్ అనేది వేయించుకోవాలి. కొటేషన్ అనేది వేయించుకొని సో మీరు ఆల్రెడీ ఆ యొక్క పొదుపు గ్రూపులో ఉండి రుణానికి ఆల్రెడీ మీరు రుణం తీసుకొని ఉండాలి.
గుర్తుపెట్టుకొని కొంతమంది కొత్త పొదుపులో చేరి ₹1 కూడా రుణం అనేది తీసుకోకుండా ఉంటే వాళ్ళకైతే రాదన్నమాట. సో మీరేం చేయాలంటే రుణాలు తీసుకొని ఉండాలి. ఈ యొక్క రుణాలు తీసుకొని ఉండి తర్వాత మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు వ్యాపారానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు తయారు చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మీరు ఆ రిపోర్ట్‌ని తీసుకొని బ్యాంక్‌లో వెళ్లి సబ్మిట్ చేసి వాళ్ళని గనక మీరు అడిగితే అప్పుడు మీకు ఈ యొక్క లఖ్పతి దీదీ యోజన పథకానికి సంబంధించి మీకు ₹5,00,000 రుణాన్నయితే మంజూరు చేస్తారు. సో మంజూరు చేసిన తర్వాత మీరు ₹5,00,000 తీసుకోవచ్చు. తీసుకొని మీ యొక్క బిజినెస్‌ని మీరు కొనసాగించుకొని హ్యాపీగా మీరు వడ్డీ లేకుండానే ఈ యొక్క ₹5,00,000 తిరిగి మనం ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు మాత్రమే తీసుకొచ్చారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికి కూడా మనకు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మనకు డ్వాక్రా మహిళలకైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో అదేంటంటే మనకు ఈ యొక్క సబ్సిడీ లోన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ దానికి సంబంధించి కార్యాచరణ అనేది 2025లో వాళ్ళైతే ప్రారంభిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో కాబట్టి మనకు ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీలు ఉంటే మీరు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025లో జనవరి తర్వాత అయితే మీకు యొక్క కార్పొరేషన్ లోన్ ప్రకారం బేస్ చేసుకొని డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు సబ్సిడీ కింద అయితే మనకు రుణాలైతే ఇప్పిస్తారంట. సో కాబట్టి మీరైతే దాన్ని తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్‌ను మాత్రం దయచేసి అందరూ కూడా వాడుకోండి. సో లఖ్పతి దీదీ పథకం కింద మీరు ఏదైనా మీ యొక్క బిజినెస్‌ని మీరు చలామణి పెట్టుకోవచ్చు. టిఫిన్ సెక్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా వచ్చేసి మీకు ఇవి రెండే కాకుండా ఇంకా మీకు వచ్చేసి ఏదైనా సరే మీరు ఏ బిజినెస్ అయినా సరే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మీరు ఏ యొక్క పొదుపు గ్రూప్‌లో ఉన్నారో సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ప్రూఫ్ కింద ఆ బ్యాంకులోనే మీరు రుణం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పొదుపు గ్రూప్‌లో ఉండి వేరే బ్యాంకులోకి వెళ్ళేసి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి వీలు పడదు. సో ముద్రా యోజన లాగే ఉంటుంది. కానీ ముద్రాలో మనకు పెద్దగా పెద్ద అమౌంట్లు అయితే మనకి ఇవ్వరు. కానీ ముద్రాలో మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ముద్రా లోన్ వేరు, ఈ యొక్క లోన్ వేరు. సో ముద్రా లోన్‌లో మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దీంట్లో అయితే మనకు వడ్డీ లేకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 ప్రూఫ్స్‌తో పాటు మీకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వీటితో పాటుగా మీ పేరు మీద మీరు చేసేటువంటి బిజినెస్ కొటేషన్ అనేది తీసుకోవాలి. అలాగే మీరు ఎంఎస్ఎంఈలో మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. సో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి. సో ఏరియాని బట్టి తీసుకుంటారండి ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది. మీకు మీ యొక్క ఏరియాలో మీ సేవలో గనుకెళ్తే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్తే చాలు. సో అక్కడ మీకు వచ్చేసి మీకు సంబంధించినటువంటి మొబైల్ నంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్తే చాలు. కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు చెప్తే సరిపోతుందనమాట. సో ఈ యొక్క ఉద్యమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఉద్యమ్ సర్టిఫికేట్‌ని తీసుకొని మీ యొక్క బిజినెస్ కొటేషన్ తీసుకొని మీరు గనక వెళ్తే అప్పుడు అక్కడ మీకు సంబంధించి అవన్నీ కూడా పరిశీలించి మీరు డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నారా లేదో చెక్ చేసి ఒకవేళ మీరు డ్వాక్రా గ్రూప్‌లో గనక ఉంటే మీకు ఈ యొక్క లఖ్పతి దీదీ పథకాన్ని మనకు ఇస్తారన్నమాట. సో మీకు ఎక్కువ టైం అయితే పడదు. చాలా సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా ఈ లోన్ అయితే తీసుకోవచ్చు. మీరు అదనంగా ఎటువంటి ప్రూఫ్స్ అయితే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదనంగా షూరిటీ అనేది పెట్టాల్సినటువంటి పని లేదు. కేవలం మీరు ఈ యొక్క 2 పనులు చేసుకుంటే చాలు. ఈ యొక్క ప్రూఫ్స్ తీసుకొని ఈజీగా ఈ యొక్క స్కీమ్‌ని అయితే బెనిఫిట్ అనేది మీరు పొందొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైనా సరే ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.